Hello. Good morning. Welcome to Abu Dhabi. ఓకే మనం నువ్వు అట్లానే ఉన్నావు అబీబీ లాగా సేమ్ వైట్ హ్యాట్. ఓకే, ఫస్ట్ మనం అబుదాబిలో చూడడానికి వచ్చిన ప్లేస్ ఎమిరేట్ ప్యాలెస్. నా వెనకాల ఇతిహాద్ టవర్స్ ఉన్నాయి. ఎమిరేట్ ప్యాలెస్ అనేది హోటల్. ఇది లోపలికి వెళ్ళి హోటల్ లాగా ఉంటుంది. టెక్చర్ అది చూసి గోల్డ్ కాఫీ ఒకటి ఉంటుంది అక్కడ. ఈ ఎమిరేట్ ప్యాలెస్ అనేది చాలా ఖరీదైన విలాసవంతమైన ప్యాలెస్. ఈ ప్యాలెస్ లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందని ప్రతిదీ. దానికి యూజ్ చేసిన మెటీరియల్స్ గోల్డ్, మార్బుల్ అండ్ సమ్ స్వరోస్కి క్రిస్టల్స్ అట. ఇక్కడ ఐఎమ్ ఫ్యాన్ అని రాస్తుంది. మేబీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఎమిరేట్ ప్యాలెస్ అనుకుంటా, నాకు కూడా తెలియదు. #I'mFan. లోపల 394 రూమ్స్, ఇంకా 92 స్వీట్స్, 22 రెసిడెన్షియల్ స్వీట్స్ ఉన్నాయట. Wow, this is looking so rich, elegant. ఇదే ప్యాలెస్, ఎమిరేట్ ప్యాలెస్. ఎంట్రన్స్ ఇదే. ఈ లగ్జరీ 5 స్టార్ హోటల్ లోపలికి మనం ఫ్రీగా వెళ్ళొచ్చు, కానీ కొంచెం ఏరియా వరకే ఫ్రీ యాక్సెస్ అండ్ పబ్లిక్ అవైలబిలిటీ ఉంటుంది. Ta-da! Here we go to the most luxurious hotel. హాల్ నుంచి కొంచెం లోపలికి వచ్చాం. These guys have got many awards. American Academy of Hospitality School, Forbes Travel Guide, Emirate Palace, Star Diamond Award. Wow. మనం చూస్తున్నది గోల్డ్ కోటెడ్ సీలింగ్స్ అండ్ వాల్స్. ఏ ఆశ్చర్యం ఏం లేదా నీకు? ఓకే, ఇప్పుడు మనం ది మోస్ట్ హాల్ ఎంట్రన్స్కి వచ్చాం. ఇవి లగ్జరియస్ హోటల్స్, రూమ్స్ ఉండేవి. ప్రాబబ్లీ దాట్ అక్కడే సర్వ్ చేస్తారేమో గోల్డ్ కాఫీ. ప్యాలెస్ అంటే ప్యాలెస్ లాగా ఉంది, పేరుకు తగ్గట్టు. గోల్డ్ ఎలివేటర్. ఎంత ఉంటుంది వన్ డే ఇక్కడ? ఒక రూమ్ ఎన్ని షాండ్లర్స్ ఉన్నాయో బాబు. సో స్పేషియస్. అసలు కింద కూడా ఎంత డిజైన్ బాగుందంటే వావ్, జస్ట్ వావ్. Just looking like a wow. ఎమిరేట్ ప్యాలెస్ అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్న కసర్ అల్వతన్ ప్యాలెస్ కి వెళ్ళాలి. ఫేమస్ ప్లేస్ ఎమిరేట్ ప్యాలెస్ చూసాము. ఇప్పుడు కసర్ అల్వతన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్. ఇది జస్ట్ టైంకి వచ్చి టికెట్స్ తీసుకుని బస్లో ఉన్నాం రైట్ నా. ఆ
ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాం. ఆ ప్యాలెస్ ఎలా ఉందో చూద్దాం. బస్సు అతను ప్యాలెస్ దగ్గర దింపాడు. మనం కసర్ అల్వతన్ ప్యాలెస్, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు, అది చూడడానికి వచ్చాం. There you go. Look at this beauty. Wow. సో ఇది అవుటర్. లోపల ఇంకెంత బాగుంటుందో చూద్దాం. మనకి త్వరగా టైం లేదు, బికాస్ 6కే క్లోజ్ అని కొంతమంది అంటున్నారు. టికెట్ తీసుకున్నప్పుడు 6:45 కానీ ఇంకొంతమంది అంటున్నారు. ఏదో ఒకటి ఉన్న టైంలో చూడాలనుకుంది మనం చూస్తే, నేను ఈ రోజుకి వేసిన ప్లాన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 2 days లేఓవర్లో ఒకడే సక్సెస్ఫుల్గా అనుకున్నట్టు చేసిన వాళ్ళం అవుతాం. ఏమంటావు అబ్బాయి? అబీబీ, ఇది మెయిన్ ద్వారం. మన కోసం డోర్ ఓపెన్ చేశారు. Entering. Oh. Sir, welcome pala sa Alwatan Palace. Hey. Hello. There we go. ఇది కూడా సేమ్ కొంచెం ఎమిరేట్ ప్యాలెస్ లానే అనిపిస్తుందా? బట్ దాట్ ఈస్ మోర్ గోల్డ్. ఓ, ఇంకా ఉంది ఎంట్రన్స్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ హాల్. ఇది కూడా ప్యాలెస్ అంటే ప్యాలెస్ లా ఉంది. ఈ అబ్బాయి ప్యాలెస్ లో హబీబీ. ఈ ప్యాలెస్ బయట అవుటర్ చూసాం కదా మనం, అది ఫుల్ మార్బుల్తో అండ్ లైమ్ స్టోన్తో కట్టారు. లోపల కూడా చాలా మటుకి మార్బుల్స్, క్రిస్టల్స్ అండ్ ఇది చూస్తున్నది షాండ్లర్స్ అంటాము. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ షాండ్లర్ ఇక్కడే ఉందంట. ఈ ప్యాలెస్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అయినప్పటికీ పబ్లిక్ అవైలబిలిటీ కోసం ఇది ఓపెన్ చేసి పెట్టారు. అయితే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు ఎట్లా, సెల్ఫీ స్టిక్తోనే, కానీ ఫ్లోర్ మీద అయితే ప్లేస్ చేయకూడదు. నేను ఇక్కడ ప్లేస్ చేసేసరికి సెక్యూరిటీ గార్డ్ వచ్చి తీయాలి, ఇట్లా పెట్టకూడదు అని ఉండే. కానీ మనం చేత్తో పట్టుకుని ఎంతైనా వీడియో తీసుకోవచ్చు, ఫొటోస్ దిగవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఫ్లోర్ మీద అయితే అట్లా పెట్టి తీసుంచకూడదు. అది సెక్యూరిటీ ఇష్యూస్ అట్లా చేయడం వల్ల. ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన గోల్డెన్ గ్లోబ్ని చూపిస్తాను. ఇది తయారు చేయడానికి మొత్తం 6 tons ఆఫ్ గోల్డ్ యూస్ చేశారు, అంటే 6000 kgs బంగారం. ఈ బంగారం గ్లోబ్ పెట్టడానికి ఒక స్టోరీ ఉంది. మనం యుఏఈ అని పిలుస్తాము కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 7 ఎమిరేట్స్ కలిపితే యుఏఈ అనేది ఫామ్ అయింది. యుఏఈ స్థాపకుడు మరియు మొదటి అధ్యక్షుడు షేక్ జయద్. అబుదాబిని కూడా రూల్ చేసింది షేక్ జయద్. ఈయన పేరు మీద చాలా కట్టడాలే ఉన్నాయి. జయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, షేక్ జయద్ గ్రాండ్ మాస్క్, జయద్ యూనివర్సిటీ. ఇంకా ఈయన చెప్పిన కొన్ని ముఖ్యమైన వాక్యాలలో ఒక వాక్యాన్ని ఇట్లా బంగారంతో చెక్కారు. ఆయన చెప్పిన ఫేమస్ కోట్ ఏంటి అంటే, అసలు సంపద మనుషుల్లో ఉంటుంది, కానీ ఆ సంపద ప్రజలకి ఉపయోగపడడానికి వాడకపోతే దానికి విలువే ఉండదు అని అర్థం. అబుదాబి ఈజ్ ద క్యాపిటల్ అండ్ రిచెస్ట్ ఎమిరేట్ ఉన్న 7 ఎమిరేట్స్లో. ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ ఎక్కువ కదా, సో ఉన్న యూఏఈలో మొత్తం అబుదాబియే 95% హోల్డ్ చేస్తుంది. అందువల్ల అబుదాబి ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి వచ్చిన రెవెన్యూ వల్ల అబుదాబి ఎకనామికల్గా పవర్ఫుల్ ఉంది. ఈ కసర్ అల్వతన్ ప్యాలెస్ ఇంటీరియర్ టూర్ అయిపోయాక బయట మనకి ఒక 15 minutes మ్యూజికల్ అండ్ లైట్ షో నడుస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డే 2 రోజున మేము ఇంకొక మాన్యుమెంట్ చూసాము, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సీ యూ అంటిల్ దెన్, బాయ్.